the next participant is Mr. Vinod. మిస్టర్ మదన్, ఇతనే మదన్, ఇతనే. ఓ మీరేనా? ఆవిడ 100 సార్లు చెప్పిందిగా నేనే గో టు ద బ్యాక్ స్టేజ్ ప్లీజ్. సూపర్ గా వాయిస్తున్నాడు. ఎందుకు పిచ్చివాడ్లా మాట్లాడుతున్నావు? అతను బానే వాయిస్తున్నాడు, కానీ నువ్వు వాయిస్తే తప్పకుండా గెలుస్తావు. నువ్వే ఫస్ట్ వస్తావు. లూజ్ లో మాట్లాడుకో. లిస్ట్ లోనే నా పేరు లాస్ట్ లో ఉంది, నేను ఫస్ట్ వస్తానంట. ఏంట్రా ఏంటి బయటికి రా చూసుకుందాం. సరే నేను బ్యాక్ స్టేజ్కి వెళ్తాను. ఏయ్ మదన్, బెస్ట్ ఆఫ్ లక్. హాయ్, బాగా వాయించారు. నువ్వేనా నెక్స్ట్ వాయించబోయేది? అవును. ఎందుకురా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? క్లాప్స్ చూసావుగా, ఎప్పుడు నేనే ఫస్ట్, నేనే బెస్ట్. Now the next participant వెళ్ళు, నీ పేరే is పిలుస్తున్నారు, వెళ్ళు. Mr. Madan. వెళ్ళరా. రే ఏంట్రా వాడి ఫిగర్ లోపలికి వెళ్తుందిరా. అలాగా, వాడు అక్కడే ఉన్నాడు కదా. మావా నువ్వే గెలుస్తావురా, నేను చెప్పాను నువ్వే గెలుస్తావు. Now we are announcing the drums competition results. The third prize goes to Deva. Second prize goes to Madan. And the first prize goes to Vinod. హలో గురు, నేను అప్పుడే చెప్పాను కదరా, ఇప్పుడు వాళ్ళే చెప్పారు నాదే ఫస్ట్ ప్రైజ్ అని. బాగా వాయించుకోవడం అన్యాయంగా ఓడిపోయాను రా. నువ్వు వాయించింది చూసి ముగ్గురు మాత్రమే మార్కులేశారు, కానీ నేను వాయించింది చూసి ఇక్కడున్న వాళ్ళందరూ లేచి డాన్స్ చేశారు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, గెలుస్తూనే ఉన్నావు, ఎక్కడికో వెళ్తున్నావు అని అనుకోకు. జీవితంలో ఎవరు ఫస్ట్ ముందుకెళ్తున్నారన్నది ముఖ్యం కాదు, లాస్ట్ లో ఫస్ట్ ఎవరు వస్తారన్నదే ముఖ్యం.
వస్తా. ఎడవకి ఆ రాస్కెల్స్ కి సరైన బుద్ధి చెప్పాలి. ఏయ్, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఎంతసేపు వెతకను? నేను వాయించేటప్పుడు అక్కడ ఉండవా? ఇప్పుడు ఏంటి, నేను ఓడిపోయినా నీకు బాధగా ఉందా? ఇటు చూడు, ఇటు చూడు మైథిలి. అరే ఇటు చూడు. ఏమైంది? ఏమైంది? నన్ను చెప్పని మైథిలి, అసలు నోరు మూసుకుని ఉంటావా? జస్ట్ వెయిట్ అండ్ సీ. ఏయ్, ఏంట్రా లేడీస్ టాయిలెట్లోకి వెళ్తున్నావు? ఏయ్, ఏంటి 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 ఎక్కువ చేస్తున్నావు? ఏంట్రా, ఏంటి పెద్ద హీరోవా? ఏంటి ఏంటా లుక్ ఏంటి? తప్పుగా ప్రవర్తించాడు. నేను తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టను. బోర్డు మారుస్తావురా? ఇంక నుంచి నువ్వేరా బోర్డు. ఇవాళ చిల్లర ఏమన్నా చేతిలో పడుతుందా? శనివారం నైట్ కదా, ఫుల్ కలెక్షన్. నాకా అలేవారు సార్ ఇద్దరికి.
ఎంత కొట్టమంటారు? 5 లీటర్లు, అలాగే 2 ఆయిల్ కూడా వేయి. ఆర్సీ బుక్ ఇన్సూరెన్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఉంటే మేమే బతకడం. బండి పక్కన పెట్టు. ఇటు పక్కన పెట్టు. ఓయ్ అలా చూడు. చూస్తున్నాను సార్. ఏయ్ ఆప్ ఆప్ ఆప్. ఇదే బైక్ అయ్యా. ఇలాంటి బైక్ కొనాలనుకుంటున్నాను. సూపర్ గా ఉంది కదా. బండి గురించి వదిలేండి సార్, వెనక ఫిగర్ సూపర్ సార్. అవును, బండి కంటే ఫిగరే సూపర్. ఏంటి బాబు ఫిగర్ అవుట్ అయిపోయినట్టుంది? మందు ఓహో మందా? సాటర్డే నైట్ కదా. ఫుల్ టైట్. హలో, మీరు మందు కొడితే సరిపోతుందా? మేం కొట్టకర్లా. ఏంటి అలా చూస్తారా? నేను ఎవరో తెలుసా? కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. యా. తీరా డబ్బా ఏముంటుండే సార్ బండి కొనుక్కోరా సార్. 500 తీసుకున్నాడు సార్. కదా, ఇంకా లేట్ ఉంది. బయలుదేరా. పోరా. కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదని ప్రతిపక్ష నాయకులు తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. హైదరాబాద్ నగరంలో ఎందరో యువతుల్ని వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథ నిన్న రాత్రి మళ్లీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. ప్రముఖ వ్యాపారవేత్త శివరావు కూతురు శిల్ప అదృశ్యమైంది. దీని గురించి శివరావు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అమ్మాయిల్ని వరుసగా కిడ్నాప్ చేస్తున్న మన్మథే ఈ కిడ్నాప్ కూడా చేసి ఉండవచ్చునని పోలీస్ వర్గాలు అనుమానిస్తున్నాయి. అంటే నువ్వు చెప్పేదాన్ని బట్టి అతనే మన్మద. నీ అనుమానం నిజమై ఉండదు. నిన్న నైట్ అతనితో బైక్ లో చూసిన అమ్మాయి కనపడలేదని టీవీ న్యూస్ లో చెప్పారు. సరిగ్గా చూసావుగా, ఆ అమ్మాయిగా. అవును, మదన్ అనే పేరుని మన్మదగా మార్చుకుని అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. పోలీసులు వెతుకుతున్న పెద్ద నేరస్తుడే అతను. వాడిని నువ్వు ఇంత ఈజీగా కనిపెట్టగలిగావు. దీన్ని మనం తప్పకుండా పోలీసులకు చెప్పాలి. అయ్యో వద్దే. ఖచ్చితంగా చెప్పాలి. దుర్మార్గుడు ఎంతమంది అమ్మాయిని కిడ్నాప్ చేశాడు. రేపు నిన్ను కిడ్నాప్ చేస్తాడు. అందుకే నీతో తిరుగుతున్నాడు. వాడిని పోలీసులకు పట్టివ్వడం తప్పే కాదు. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది లూజు? పొద్దు నుంచి కనిపించట్లేదు. హే, డిడ్ యు సీ మైథిలి టుడే? Oh no, she hasn't come to the college. Louder! Arrest him! Don't go. Take him. సార్ ఏంటి సార్? సార్ ఏంటి సార్ ఇది? సార్ సార్ నేనేం చేయలేదు సార్. సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? సార్ చెప్పండి సార్. సార్ నేనేం తప్పు చేశాను సార్? సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? సార్ సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. సార్ ఏం తెలియదు చెప్పండి సార్. సార్ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? సార్ ప్లీజ్ సార్, నేనేం చేయలేదు సార్. సార్ నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్. వీడే కదా? థ్యాంక్స్. Get in, I see. Come on, move, move,